విశ్వాసులారా, ఇంత ధనాన్ని వెచ్చించినటువంటి, ఇంత ఖర్చును భరించినటువంటి, శ్రమించినటువంటి సిమియోను ఎందుకు దీవించబడలేదు? క్రీస్తు ప్రభుకి అంత చులకన సిమియోను అంటే, ప్రియ విశ్వాసులారా, సిమియోను హృదయాన్ని క్రీస్తు ప్రభు చూశాడు కాబట్టి ఆయనను దీవించలా. దేవునికి స్తోత్రం. హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు సిమియోను యొక్క గుండె లోతుల్లోకి వెళ్ళి ఆయన ఆలోచన ఏమిటి, ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన తలంపులు ఏమిటి, ఎందుకు నన్ను పిలిచాడు, ఎందుకు నన్ను ఆహ్వానించాడు అని తొంగి చూశాడు. ఎందుకు పిలిచుంటాడు సిమోను? ఒకసారి ఏలూరులో దిట్ల పగానవ్ గారు అని చెప్పి ఒక ఆయన పెళ్లి చేశాడు. శుభలేఖ ప్రింట్ చేశాడు. 4 పేజీల శుభలేఖ. 4 పేజీల్లో ఒక పేజీ అంతా కుమార్తె అల్లుడు గురించి, వాళ్ళ యొక్క కుటుంబం గురించి. మిగతా 3 పేజీలు ఏం చేశాడు అంటే పెళ్లిలో పెట్టబోయే ఐటమ్స్ మొత్తం ఫొటోస్తో సహా వేశాడు. పెళ్లి జరిగే సమయము, తల్లిదండ్రుల యొక్క విషయాలు, స్థలము, ఇదంతా ఒక పేజీలో వేసి మిగతా 3 పేజీలు ఏం చేస్తున్నాడు, దాదాపు ఒక 75 ఐటమ్స్ ఫొటోస్తో సహా, ఇదిగో మీరు మా ఇంటికి వస్తే ఈ ఐటమ్స్ మేము పెడతాం. దాదాపు ఒక 1000 వేసి ఉంటాడు, లేకపోతే ఒక 2000 వేసి ఉంటారు. రెస్ట్ ఇన్ పీస్, ఆయన ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు కాబట్టి చెప్తూ ఉన్నా. ప్రియ విశ్వాసులారా, దేనికి పిలిచాడు ఆయన పెళ్ళికి? భోజనం చేయమనా? ఐటమ్స్ చూసి రమ్మనా? ఐటమ్స్ చూసి రమ్మనా? ప్రియ విశ్వాసులారా, సిమియోను కూడా ఇలాగే గొప్పల కోసమో, నలుగురిలో పలుకుబడి కోసమో, అందరూ నన్ను గొప్పవాడు అనుకోవాలన్న ఉద్దేశంతో పిలిచాడేమో. మనం ఆయన హృదయాన్ని చదవలేదు, కానీ క్రీస్తు ప్రభు ఆయన హృదయాన్ని చదివాడు. ప్రియ విశ్వాసులారా, దేవుడు నీ దేవాలయంలో ఉన్న నీ హృదయాన్ని ఆయన చదువుతున్నాడు. గాడ్ ఈస్ ద వన్ హూ గోస్ త్రూ యువర్ హార్ట్. నీ హృదయంలోనికి ఆయన దూసుకుని పోతాడు. నీ యొక్క మనస్సులోనికి దూసుకుని పోయి నీవేమి ఆలోచిస్తున్నావు, ఎందుకు దేవాలయానికి వచ్చావు, ఎందుకు ఆయనను ప్రార్థిస్తున్నావు, ఎందుకు ఆయన కోసం పాట పాడుతున్నావు, ఎందుకు దేవాలయంలో ఉండి దేవునికి నీవు సేవ చేస్తున్నావు అని దేవుడు పరిశీలిస్తాడు. సో ప్లీజ్ హ్యావ్ ఏ ప్రాపర్ ఇంటెన్షన్. మన ఉద్దేశాలు సరిగ్గా ఉంటే తప్ప వి గో అవుట్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. మనం బయటికి వట్టి చేతులతో వెళ్తాం. అయ్యో, గంట ఉన్నాను, 2 గంటలు ఉన్నాను, 3 గంటలు ఉన్నాను, 4 గంటలు ఉన్నాను. గంటలు ముఖ్యం కాదు దేవునికి. ఏది ముఖ్యం? ఉద్దేశం ముఖ్యం. నీ ఆలోచన ముఖ్యం. నీ మనస్తత్వాన్ని దేవుడు చూస్తాడు. నీ హృదయంతరంగాలలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా ఆయన ఏం చేస్తాడు? ఫిల్టర్ చేస్తాడు. మనమైతే ఊరికే పర్వాలేదని అనుకుంటాం. బట్ దేవుడు అలాగా కాదు. దేనిని విడిచిపెట్టడు, దేనిని మరిచిపోడు, దేనిని కూడా ప్రక్కన పెట్టడు. మనం పెట్టేస్తాం. అదే తప్పు మన పిల్లాడు చేస్తే మంచి, అదే తప్పు వేడేవాడు చేస్తే చెడు. మనము మానవ దృష్టితో, మానవ ఉద్దేశాలతో మనం ఆలోచన చేస్తుంటాము. కానీ ప్రియ విశ్వాసులారా, దేవుడు మాత్రము తన యొక్క దైవత్వముతో మన యొక్క హృదయాలను పరిశీలిస్తాడు. అందుకే సిమోను అడుగుతున్నాడు కదా, సిమోను, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వేం చేయలేదు, నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఒక అతిథి ఇంటికి వస్తే మొట్టమొదట మన చిన్నప్పుడు కూడా మనం చూసే ఉంటాం. ఏ చుట్టం వచ్చినా ఇంటికి త్వరగా ఈ గృహిణి కానీ ఇంటి యజమానుడు కానీ వెళ్ళి ఒక చెంబుతో తొట్టిలో నీళ్లు ముంచి కాళ్ళు కడుక్కోమని ఇచ్చేవాళ్ళు. కూర్చోమని మంచం వేసేవాళ్ళు. ఇప్పుడంటే కుర్చీలు ఉన్నాయి, సోఫాలు ఉన్నాయి, రెక్లైనర్స్ ఉన్నాయి, రకరకాల దివాన్ కాట్స్ ఉన్నాయి.
అప్పుడు ఉన్నాయల్లా ఒక పీట, లేకపోతే ఒక మంచం, ఒక నులక మంచము, ఒక నవారు మంచం వేసేవాళ్ళు. ఏ చుట్టం వచ్చినా గబగబా ఏ కోడినో పట్టి కోసి భోజనం వండి భోజనం చేసి వెళ్ళేదాకా ఊరుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? రాగానే ఒక థమ్సప్ 2 గ్లాసులు ఇస్తున్నాం, అయిపోయింది. 2 గ్లాసులు థమ్సప్ ఇస్తే ఏమవుద్ది? ఇక ఆకలి ఉండదు. ఒకవేళ ఆడు అన్నం పెట్టేదాకా ఆగినా పెట్టినా తక్కువ తింటాడు. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, రేపు తినచ్చు. ప్రియ విశ్వాసులారా, మన ఆలోచన విధానం ఎలా సిద్ధపడింది? ప్రవక్తను ఆహ్వానించువాడు, ప్రవక్తను స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. జక్కయ్య క్రీస్తును ఆహ్వానించాడు. క్రీస్తు ప్రభు మాట్లాడాడా జక్కయ్యతో? ఏంటి జక్కయ్య, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? ఎంత వడ్డీలు వసూలు చేస్తున్నావు, పన్నులు ఎంత ఎక్కువ వసూలు చేస్తున్నావు, ఏం చేసుకుంటావు ఇదంతా అని అడిగాడా? నథింగ్. క్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళి మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడలేదు. ఏ తప్పును వేలెత్తి చూపించలా. ప్రియ విశ్వాసులారా, అందుకంటే చూడు, కొన్నిసార్లు మౌనం అన్నిటికీ సమాధానం చెప్తుంది. చాలా సందర్భాల్లో మన మౌనమే మనకు సమాధానం చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం? మాట్లాడుతూనే ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు మాట్లాడలేదు, వేలెత్తి చూపించలేదు. తన జీవితంలో తొంగి చూసినట్లుగా కూడా జక్కయ్యకు తెలియకుండా తను పిలిచాడు, వచ్చాడు, భోంచేస్తూ కూర్చున్నాడు. కానీ ఇంటిలో భోజనం వడ్డిస్తున్నటువంటి జక్కయ్య చెయ్యి కదులుతూ ఉంది. ఎందుకని? ఆయనకు అర్థమవుతుంది, ఈయన ఒక ప్రవక్త, దేవుని కుమారుడు, ఈయనలో ఏదో శక్తి ఉంది. ఆ శక్తి ముందు తన పాపము నిలబడాల. క్రీస్తు ప్రభు యొక్క వెలుగు ముందు ఆయన చీకటి నిలబడలా. ఏం చేశాడు? వెంటనే కన్నీరు కారుస్తూ తన పాపములన్నీ కూడా క్రీస్తు ప్రభు ముందు ఉంచాడు. ఉంచినంత మాత్రాన కాదు, నష్టపరిహారము చెల్లించాడు. వెంటనే క్రీస్తు ప్రభు ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మరి జక్కయ్య చేసింది కూడా కేవలం భోజనం పెట్టాడు కదా, మరి సిమియోను కూడా చేసింది ఏంటి? భోజనం పెట్టాడు కదా, మరి సిమియోను ఎందుకు దీవించలేదు? అడుగుతున్నాడు. నేను నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుగుకోవటానికి నీవు నాకు నీళ్లు ఇవ్వలేదు. అంటే నన్ను ఒక అతిథిగా నీవు స్వీకరించాల. పిలిచావు కానీ నన్ను నీవు స్వీకరించలా. నీ గొప్పల కోసమో, ఈ అంగు ఆర్భాటాల కోసమో, నలుగురిలో పలుకుబడి ఉండాలన్న ఉద్దేశం కోసమో నువ్వేం చేసావు? నన్ను నీ ఇంటికి పిలిచావు, కానీ నీ మనస్సులో తగ్గింపు స్వభావము లేదు. ఆ రోజుల్లో సేవకులు యజమానులక కాళ్ళు కడిగేవాళ్ళు. సిమియోను అనుకుని ఉండొచ్చు, నేనేంటి, నా అంతస్తు ఏంటి, నా ఐశ్వర్యం ఏంటి, నా డబ్బు ఏంటి, నాకున్నటువంటి ఇల్లేంటి, నేను వెళ్ళి ఆయన కాళ్ళు కడగటం ఏంటి? నేను ఇంత హోదా కలిగిన వాడినయ్యుండి నేను ఆయన కాళ్ళు కడగటం ఏమిటి? అందుకే దీవించబడలేదా? ఇంకొక మాట అడుగుతూ ఉన్నాడు. నేను నీ ఇంటికి వచ్చి తిని నాకు ముద్దు పెట్టి నన్ను లోనికి ఆహ్వానించలేదు. యూదా సాంప్రదాయంలో ఒక అతిథికి గౌరవప్రదముగా చెంప మీద ముద్దు పెట్టి లోనికి ఆహ్వానిస్తూ ఉంటారు. మనమైతే చేతులు జోడించి నమస్కరిస్తాం. కొన్ని దేశాల్లో అయితే షేక్ హ్యాండ్ ఇచ్చి లోనికి తీసుకుని వెళ్తారు. కొన్ని దేశాల్లో అయితే చెంప ముద్దు పెట్టుకుని ఆహ్వానిస్తూ ఉంటారు. మరి క్రీస్తు ప్రభుని తాకటానికి మనసు ఎందుకు రాలేదు ఆయనకి? క్రీస్తు ప్రభుని ఇంటికి పిలిచాడే కానీ ఆయన కంటే గొప్పవాడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా చాలాసార్లు గుళ్ళోకి వస్తాం, కానీ గుళ్ళో దేవుడి కంటే మనం గొప్పవాడు కదా, అవునా కదా? చాలా సందర్భాల్లో వి ఫీల్ ఇట్.
వీఆర్ గ్రేటర్ దెన్ గాడ్. ఫీల్ అవ్వమా? కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడి కంటే ఎక్కువగా మనం ఊహించుకుంటూ ఉంటాం. ఎప్పుడు నేను ప్రార్థిస్తే ఆయన ఆలకించలేదు, నేను ప్రార్థిస్తే ఆయన ఆలకించలేదు, నాకు రోగం వస్తే ఆయన నా మొర ఆలకించలేదంటూ కొన్నిసార్లు ఆయన కంటే మనం గొప్పవాళ్ళంగా ఉంటాం. అందుకే ఆయన దగ్గర కొన్నిసార్లు రావటానికి ఇష్టపడం, కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం, కొన్నిసార్లు వెనకడుగు వేస్తుంటాం. అందుకనేమో సిమోను ముద్దు పెట్టుకోలేదు, క్రీస్తును తాకలేదు, తాకడానికి ఇష్టపడలేదు. ఎందుకని? నేనే గొప్ప, నేను గొప్ప. ఆఫ్టర్ ఆల్ బికారిలాగా ఊరూరు తిరిగేవాడు, ప్రవక్త వస్తే వచ్చాడు, తింటే తిన్నాడు. నేను వెళ్ళి ఆయన ముట్టుకోవటం ఏంటి? నేను వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకోవటం ఏంటి? నేను వెళ్ళి ఆయనకు ఆహ్వానం పలకటం ఏంటి? వచ్చాడులే, వచ్చి తిని వెళ్ళిపోతాడులే. తర్వాత మూడవది ఏమంటున్నాడు? నూనెతో నా తల అంటలేదు. ప్రియవిశ్వాసులారా, ఆ ప్రాంతంలో నూనెతో తల అంటడం అనేది ఒక విశిష్టమైనటువంటి గౌరవం, ఒక గొప్ప అతిథికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అన్నమాట. ఒక రెస్పెక్ట్. మనం కూడా ఈ రోజుల్లో ఎవరైనా మనల్ని గౌరవప్రదంగా పిలవకపోతే ఏం చేస్తాం? వారి మీద అలుగుతాం, కోపగిస్తాం. పొరపాటున ఎవరైనా ఏదైనా గప్పున నీకున్న డిగ్రీస్ లేకుండా పిలిచినా, లేకపోతే నీ ముందు నీ వెనక ఏదైనా ఉన్నది పిలవలేదనుకోండి, ఏం చేస్తాం? మనం చాలా చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. చాలా సందర్భాలు ఏం చేస్తాము? చిన్నబుచ్చుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రియ విశ్వాసులారా, తలకు నూనె అంటలేదు అంటే క్రీస్తు ప్రభుకి ఇవ్వవలసిన గౌరవము ఇవ్వలేదు. కానీ మరి సిమియోను ఇంటిలో ఎవరు దీవించబడ్డారు? సేవకులా? సిమియోను ఇంటిలో క్రీస్తు ప్రభుకు భోజనం వడ్డించిన వారు దీవించబడ్డారా? సిమియోను ఇంటిలో ఆయనతో పాటు వచ్చినటువంటి బంధువులు దీవించబడ్డారు అంటే కాదు. ప్రియ విశ్వాసులారా, ఈ తతంగమంతా జరుగుతుంటే ఒక స్త్రీ ఒక అవకాశాన్ని కల్పించుకొని ఈ సిమియోను ఇంటిలోనికి వచ్చి క్రీస్తు ప్రభు పాదాలను తాకుతూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ, రోదిస్తూ తన జీవితాన్ని మార్చుకోవాలని తప్పించినటువంటి ఒక స్త్రీ దీవించబడింది. ప్రియ విశ్వాసులారా, నీ ఉద్దేశం ప్రకారమే నీకు దీవెన. నీ ఉద్దేశం సరైనదైతే, నీ పరిపూర్ణతమైనటువంటి క్రియలు చక్కగా ఉంటే, క్రీస్తు యొక్క బోధనలకు, క్రీస్తు ప్రభు యొక్క మార్గమునకు అనుకూలంగా ఉంటే నీవు దీవించబడతావే తప్ప నీవు దేవుణ్ణి ఇంటికి తీసుకుని వెళ్ళినంత మాత్రాన, ఆయనని ఇంటికి పిలిచినంత మాత్రాన నీవు దీవించబడ. ఇది చాలా స్పష్టముగా ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ స్త్రీ ఏం చేసింది? దుఃఖించింది, ఆయన పాదాలు తాకింది. ఎంతోమంది అడ్డుకుని ఉంటారు, ఓ పాపి నీవు ఈ పరిసయ్యుని ఇంటికి రావటం ఏంటి? నీ జీవితం ఏంటి? నీవు ఇక్కడికి రావటం ఏంటి? నీకేం పని ఇక్కడ అని ఎంతోమంది అడ్డుకుని ఉంటారు. ఆ అడ్డంకులన్నీ తొలగించుకొని ఆమెకున్నది ఒక్కటే, క్రీస్తు ప్రభు పాదాలు ఎక్కడ ఉన్నాయో అక్కడకు వెళ్ళింది, ఆయన పాదాలు తాకింది. ఆయన పాదాలు తాకి కన్నీటితో తన జీవితాన్ని వ్యక్తం చేసుకుంటుంది. ఇక్కడేమో సిమియోను తన యొక్క జీవితాన్ని హెచ్చించుకుంటూ ఉంటే, ఈ స్త్రీ తన జీవితాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంది. ప్రియ విశ్వాసులారా, మనం దేవాలయానికి వచ్చినప్పుడు మన జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి వస్తూ ఉన్నాం. వీఆర్ నాట్ కమింగ్ హియర్ టు గ్లోరిఫై అస్. మన గురించి మన గొప్పలు చెప్పుకోవడానికో, మన జీవితం గురించి మనకు మనమే మాట్లాడుకోవటానికో కాదు. మనము దేవాలయానికి రావాల్సింది మన జీవితాలు మార్చుకోవటం కోసం, శుద్ధి చేసుకోవడం కోసం, శుభ్రం చేసుకోవడం కోసం. ప్రియ విశ్వాసులారా, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధమైనటువంటి స్థలం ఇది. దేవుడు ఎన్నుకున్నటువంటి స్థలం, దేవుడు నివసించేటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో నీవు నిలుచుని ఉన్నావంటే నీలో ఉండవలసింది ఒక్కటే,
హౌ టు క్లీన్ మై హార్ట్, నా హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, నా జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలి, నా అంతరంగాన్ని ఏ విధంగా నేను తొలగించుకోవాలి, నా భారాన్ని ఏ విధంగా ఎందుకంటే క్రీస్తు ప్రభు అంటున్నాడు, అలసి సొలసిన సమస్య జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. మన మీద భారం పెట్టడు ఆయన, పెద్ద పెద్ద బరువులు వేయడం మన మీద ఆయన కోరుకున్నది ఒకటే, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపం పొందుతున్నటువంటి హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, సిమియోను, ఈమె అధికముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఇదిగో నేను ఈమె పాపములను నేను క్షమిస్తా. నీకు ఎంప్టీ హ్యాండ్, నీకు ఎంప్టీ హ్యాండ్. ఎందుకంటే గేమ్లో ఉంది కదా, కొంతమంది దూరంగా విసిరినా కానీ, ఒక షార్ట్ పుట్ ఉంది లేకపోతే ఒక జావలింగ్ త్రో ఉందనుకోండి, దూరంగా విసిరినా కానీ విసిరే ముందు గన ఆ లైన్ని గన తొక్కితే ఏమవుతారు? ఫౌల్ అవుతారు. దూరం చాలా వెళ్ళింది, అందరికంటే వెళ్ళింది, కానీ నువ్వు విసిరేటప్పుడు ఏమైంది? నీ కాలు ఆ గీతను తాకకూడదు. ఆ గీతను తాకితే నువ్వు ఆ త్రో డిస్క్వాలిఫై అవుతుంది.